ఒరే మణి, ఏనేరా ఢిల్లీ నుంచి వచ్చిన వకీలు? మా అయ్యగారిని కాపాడడానికి వచ్చిన దైవం మీరేనయ్యా? నమస్కారం అయ్యా. మణి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి అయ్యా. విజయలక్ష్మి చనిపోయినప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవునండి అయ్యా. ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా చెప్పు. ఆ రోజు కోర్టులో అంతా చెప్పానే. పర్వాలేదు, నాకు కూడా చెప్పు. మా చిన్నమ్మగారు చనిపోయిన రాత్రి ఏ మణి, లేవరా? అరే వేధవా, లేవరా! ఏంట్రా నిద్ర? లేవరా! ఏంటి అయ్యగారు, తెనాలి వెళ్ళలేదా? రే, తొందరగా తాళం తీరా, లోపల ఏదో కాలుతున్న వాసన వస్తుంది. వద్దయ్యగారు, వద్దయ్యగారు, అయ్యారు వెళ్ళొద్దయ్యగారు, రండి అయ్యగారు. అప్పుడు తెలిసింది చనిపోయింది చిన్నమ్మ అని. అక్కడ నువ్వు ఇంకేమైనా చూసావా? ఏమి చూడలేదండి. ఇంట్లో ఆవిడున్నప్పుడు బయట తాళం ఎందుకేయడం? పైన చిన్నమ్మటికి ఒంటరిగా ఉన్నారు, ఇంట్లో ఎవరు లేరు. నేనే బయట తాళం వేసి పడుకున్నాను. లోపలెందుకు పడుకోలేదు? నేనెప్పుడు బయటే పడుకోవటం అలవాటు. ఆత్మహత్య అని మొదట్లో పోలీసులు కూడా అనుకున్నారు. ఆ తర్వాత హత్య అని ఎందుకన్నారు? అది చిన్నమ్మగారు చనిపోయిన కొంచెం రోజుల తర్వాత ఒక పని మీద నేను పరమశివం ఇంటికి వెళ్ళాను. ఏమయ్యా మని, తప్పకుండా మా తమ్ముడికి పని దొరుకుతుందా? నువ్వు చెప్పింది ఆ పరమశివం వింటాడా? చెప్పితే వినే ఘట్టమావాడు. వాళ్ళ నా అని చెప్పినా విండవాడు. అప్పుడు ఎందుకయ్యా నన్ను తీసుకొచ్చావు? ఉందయ్యా, నువ్వు అది తెచ్చావుగా. ఇవిగో తెచ్చానుగా. అక్కడ ఉంచుకయ్యా, ప్యాకెట్తో సాలాక్కుంటాడు. తీసి అండర్వేర్లో పెట్టు. నా కమిషన్ తెచ్చావుగా. మంచివాడివి. ఇటు చూడండి అమ్మా, విజయలక్ష్మి అమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి ఏ విధమైన కారణాలు లేదని మీరు పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు ఏవేవో కారణాలు చూపి అది ఆత్మహత్య అని మీరు నోరు మూసేశారు. మీరు సైలెంట్గా ఉన్నారు. పోలీసులకు ఎందుకు అబద్ధం చెప్పడం? జరిగింది కాబట్టి. అరే ఏంటమ్మా మీరొకరు! ఆ సుందరం మీద ఉన్నాడే, డబ్బు విషయంలో బాగా బలిసినవాడు. ఒకటి వాడన్నా చేయాలి, లేదా నెమ్మది. హత్య చేసిన వాడిని మనం ఎందుకులే కష్టపడి కనుక్కోవడం అని పోలీసులు కూడా ఊరుకొని ఉండొచ్చు. అమ్మా, నేపిగా ఉందండి. ఆవిడ్ని పిలిచానయ్యా, నీ పిసుకుడు గురించి అంది. ఏమ్మా, మీ అమ్మాయి వివాహం ప్రేమ వివాహం, సో కట్నం గురించిన ప్రశ్నే లేదు. ఏం కారణం అన్నది తెలియడం లేదే. మీకేమైనా తెలుస్తుందా? నాకు ఏం తెలియడం లేదండి. తెలియదు, తెలియకూడదు. ఈ కారణం తెలుసుకోవడం, తెలుసుకోకపోవడం, హంతకుణ్ణి పట్టుకోవడం, పట్టుకోకపోవడం ఇవన్నీ పోలీసుల పని. అందుకు నన్నేం చేయమంటారు? నిజమే కదా. పానకలు, విషయం వివరంగా చెప్పబోయా. అమ్మా, గందరగోళం ఏం లేదు. ఒక పక్క ఎలిగిస్తే చాలు, గొర్రెల మంద ఓహో అని అందుకుంటారు మన జనం. అయిందండి. అయ్యగారు, అదేంటో కొంచెం వివరంగా చెప్పారంటే. ఏం పెద్ద విషయం కదయ్యా. మనసులో అనుకుంటుందల్లా ఓ రిపోర్టుగా రాసి పోలీసులకి, ఆ తర్వాత ఐజీ ఆఫ్ పోలీస్కి, హోమ్ మినిస్టర్కి ఒక్కొక్క కాపీ పంచామంటే జరగాల్సింది అదే జరుగుతుంది.